నక్షత్రంలో పుట్టాడో తెలియదు కానీ ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠమెక్కగానే అయ్యవారి ట్రంపరతనానికి లెక్కే లేకుండా పోతోంది. నిన్నటి వరకు ట్రావెల్ బ్యాన్ పెట్టిన ట్రంప్ ఆపై H1B వీసాలపై కొత్త రూల్స్ పెట్టాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా ఏటా ఇచ్చే గ్రీన్ కార్డుల జారీలో కోత విధించి లక్షలాది మంది ప్రవాసులకు ట్రంప్కు కోతకు గురి చేస్తున్నాడు అమెరికా పులకేసి. నలుగురికి నచ్చింది అతడికి నచ్చదో, లేక ప్రపంచం మొత్తానిది ఒకదారైతే తానొక్కడిది ఒకదారి అనుకుంటాడో అర్థం కాదు. కావాలనే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో, లేకపోతే పుట్టడమే అందరినీ ఏడిపించే జాతకంలో పుట్టాడో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడయ్యాక అయ్యవారి ట్రంపరితనం మరింత పేట్రేగిపోతోంది. ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాలన్నీ వరుసపెట్టి అమలు చేసేస్తానంటున్నాడు. అయ్యవారు పీఠమెక్కి 3 వారాలు కూడా తిరగలేదు, అప్పుడే ప్రపంచ దేశాలకు మాత్రం 3 చెరువుల నీళ్లు తాగించేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల బరిలోకి దిగిన రోజు నుంచి వలసదారులపై కత్తి గడుతూనే వచ్చాడు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ వ్యతిరేకంగానే ఉన్నా ఏదో పాపులర్ ఓటింగ్ లో అదృష్టం పండి ఇలా అగ్రరాజ్యానికి అధ్యక్షుడైపోయాడు. ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఒకదాని తర్వాత మరొక ఆదేశాల మీద సంతకాలు పెడుతూనే ఉన్నాడు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఒబామా హెల్త్ కేర్ రద్దు బిల్లుపై తొలి సంతకం చేసేశాడు. ఆ మర్నాడే మెక్సికోకి US కి మధ్య గోడ కట్టేస్తానని శపథం చేశాడు. దాని మీద వివాదం రేగుతున్న టైంలోనే 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించాడు. ఆపై H1B వీసాలపై కొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చి అక్కడి కంపెనీలపై ఎక్కడా లేని ఆర్థిక భారాలు మోపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ మర్చిపోయేలా ఇప్పుడు కొత్త బాంబు పేల్చాడు. అదే గ్రీన్ కార్డుల జారీలో కోత విధించనున్నాడు అమెరికా పులకేసి. They're sending people that have lots of problems and they're bringing those problems with us. They're bringing drugs, they're bringing crime. ఈ దేశం అమెరికన్లది, ఇక్కడ అమెరికన్లు మాత్రమే ఉండాలంటూ మొండిగా వాదిస్తున్నాడు. ఇందుకోసం బయట వాళ్లను ఇక్కడికి రానివ్వకుండా ఎక్కడా లేని బావులు కదుపుతున్నాడు. తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి భద్రత అనే మసిపూసి మారేడుకాయ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచ దేశాల నుంచే కాదు, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అక్కడి కోర్టులు మొట్టికాయలేసినా, అమెరికాలో ఉన్న దిగ్గజ కంపెనీలు కేసులు పెట్టినా తన నిర్ణయాల్లో ఏ మార్పు ఉండదని తెగేసి చెప్పేస్తున్నాడు. We will suspend the Syrian refugee program. We will double our growth and have the strongest economy anywhere in the world. ఇన్నాళ్లు బయట నుంచి వలసదారుల్ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ట్రంప్ ఇప్పుడు పెద్ద అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలో చట్టబద్ధంగా శాశ్వత నివాసానికి అర్హులంటూ అక్కడి ప్రభుత్వం జారీ చేసే గ్రీన్ కార్డులను సగానికి తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఒక బిల్లును రూపొందించి దాన్ని సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ ఒక్క నిర్ణయంతో అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే వారికి పెద్ద షాకే తగిలినట్లయింది. తాజాగా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అయిన టామ్ కాటన్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ పెరెడ్యూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఏటా విదేశీయుల స్థిర నివాసానికి అందజేస్తున్న లాఫుల్ గ్రీన్ కార్డులను సగానికి తగ్గించాలన్నదే ఈ బిల్లులో ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు వివిధ నిబంధనలకు లోబడి ఏటా 10 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తూ వచ్చేవారు. కానీ ఈ బిల్లు చట్టంగా ఆమోదం పొందితే వాటి సంఖ్య 5 లక్షలకు పడిపోతుంది. ఈ బిల్లు ఇరు సభల్లో ఆమోదం పొందితే అమెరికా వెళ్లే వారికే కాదు, ఇప్పుడు అక్కడ గ్రీన్ కార్డు మీద ఆశ పెట్టుకుని ఉన్న వాళ్లకు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవు. గడిచిన ఏళ్లకేళ్లుగా H1B వీసాలపై ఇక్కడికొచ్చి శాశ్వత నివాసం కోసం అప్లై చేసుకున్న లక్షలాది మంది భారతీయుల ఆశలు అడియాసలైనట్లే. అంతేకాదు, వీరిలో వేలాది మంది తెలుగు వాళ్లు కూడా గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి గ్రీన్ కార్డుల కోసం వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది గ్రీన్ కార్డుల కోసం 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ప్రవేశపెట్టే బిల్లు కాని చట్టమైతే అలా వేచి ఉండాల్సిన టైం రెట్టింపయ్యే ప్రమాదం ఉంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా కాలక్రమంలో మాత్రం ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే అమెరికాలో ఏటా ఇచ్చే ఈ లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డులను క్రమంగా రాబోయే 10 ఏళ్లలో సగానికి తగ్గించేలా బిల్లులో అవసరమైన నిబంధనలు చేర్చారు. ఒక్కసారిగా తగ్గించకుండా క్రమేపీ తగ్గిస్తూ రాబోయే 10 ఏళ్లలో దానిని సగానికి తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు ట్రంప్ అమలు చేసిన నిబంధనలన్నింటికన్నా తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు మాత్రం చాలా శక్తివంతమైంది. ఇది కానీ అమలైతే భవిష్యత్తులో డాలర్ డ్రీమ్స్ అన్నీ ఢమాలవ్వక తప్పదు. నేను లోకల్, ఇది నా రాజ్యం, నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అంటున్నారా? వివరాలు